ఢిల్లీలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాటి నుండి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఆలయంలో బంగారు వాకిలి తలుపులు తెరిచిన వేద పండితులు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఇక స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అక్కడ ఢిల్లీకి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హస్తిన ముస్తాబైంది. ఉదయం నుంచి కూడా 4 గంటల నుంచి కూడా ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి కూడా బారులు తీరినటువంటి తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ రెసిడెన్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి గౌరవపల్ గారు ఇక్కడ ఉన్నారు. అయితే సార్, ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్. సార్, దర్శనం చేసుకున్నారు, ఎలా ఉంది సార్ ఏర్పాట్లంతా కూడా? అందరికీ నమస్కారం. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకు ఢిల్లీలో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్కి రావటం జరిగింది. ఇక్కడ చాలామంది పిల్గ్రిమ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ తీయటం జరిగింది. చైర్మన్ హేమంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఉన్నారు. చాలా మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. నేను కూడా మా ఫ్యామిలీతో వచ్చాను. మార్నింగ్ అంటే దేవుడు దర్శనానికి వచ్చాము. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆన్ దిస్ ఆస్పిషియస్ ఒకేజన్ మేమందరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఫార్చ్యూన్ విత్ అస్. థ్యాంక్ యూ. టోటల్ ఫ్యామిలీ మేడం కూడా వచ్చారు. యా मैम, नमस्ते मैम. नमस्ते आंटी. ओम नमः वेंकटेशाय. मैम, आपका कैसे लग रही मैम? So actually just want to say that earlier I was not knowing the importance of this day. This year only I got to know that Vaikuntha Ekadashi is an auspicious day and we have to visit. So with the family we have come here and all the arrangements are very nice and well organized. And coming here and after getting the darshanam, I am feeling so good, and after knowing the importance and significance of this day, I am feeling very nice. Thank you, Andy. Thank you. Yes, sir. సార్, దర్శనానికి సంబంధించినటువంటి ఇంకా చాలా మంది విఐపీస్ వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మన తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవపల్ గారు సార్ ఇప్పుడు రావడం జరిగింది. భక్తులందరూ వచ్చి ప్రార్థనలు చేసుకొని అమ్మవారి దీవెనలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా వేల కొద్ది ఈరోజు వస్తారని ఇంకా ఆశిస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ తగిన సౌకర్యాలు చేయబడింది. ఎలా ఉన్నాయి సార్ దర్శనాలు? బ్రహ్మాండంగా మేడం. సంవత్సరం ఉత్తర భారతదేశం నుంచి భక్తులు పెరుగుతున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి గుడుగాం, హర్యానా, పంజాబ్ చాలా మంది వేలాది భక్తులు వస్తున్నారు. ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. గోవింద. యా మ్యామ్. ఓం నమో వెంకటేశాయ. దర్శనం అయిపోయిందా? దర్శనం 3:30కే వచ్చామండి. చాలా చక్కగా దర్శనం దొరికింది. చాలా బాగుంది. ఫస్ట్ దర్శనం వాళ్ళతో పాటు వాళ్ళందరితో పాటు మేము కూడా వెళ్ళాం. చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు విష్ణు సహస్రనామం అది చదువుకున్నాం. చక్కగా అన్ని చేసుకున్నాం. ఇక్కడ నామాలు కూడా చెప్తాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మా చెల్లి ఏపీ భవన్ నుంచి వచ్చాం. దర్శనం అయిపోయిందా? అయ్యిందండి, చక్కగా అయింది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. తిరుమలకి వెళ్ళలేనటువంటి వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడే చక్కగా చూసాం. అక్కడికి వెళ్తే ఇంకా అంతసేపు చూడలేము. పూర్తిగా చక్కగా 10 సంవత్సరాల నుంచి బాగా చూస్తున్నామండి. చక్కగా దేవుడు ఇక్కడ పెట్టిన ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి చక్కగా చూస్తున్నా. వచ్చి మంచి ఇలా పుణ్యదినాలప్పుడు వచ్చి చక్కగా దర్శనం చేసుకుని వెళ్తామండి. బ్రహ్మోత్సవాలు కూడా పార్టిసిపేట్ చేస్తాం మేము. చక్కగా డొనేషన్ ఇచ్చి ఆ వాహన సేవ కూడా మాకు అవకాశం కల్పిస్తారు. చాలా చక్కగా ఉంటుంది. ప్రతి ఈ వైకుంఠ ఏకాదశికి ప్రతి పర్వదినం అప్పుడు వచ్చి తప్పకుండా దేవుడిని దర్శనం చేసుకుంటాం. మన 24 అది 12 గంటలు పగలంతా మొత్తం తెరిచి ఉంటుంది కాబట్టి ఏ టైంలో ఉన్న ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో ఒక టైంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. సాయి, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు అనుకోవచ్చు, చాలా మంది ఇక్కడ సార్, ఓం నమో వెంకటేశ్వర. దర్శనం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఎలా అనిపించింది సార్? చాలా బాగా అనిపించిందమ్మా. ఢిల్లీ కాబట్టి ఈ మాత్రం చేసుకోగలిగాం. అదే ఆంధ్ర అయితే అసలు ఇవాళ బార్లదేరి ఉంటుంది. ఓం నమో వెంకటేశ్వర. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో దర్శనం చేసుకొని, అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఆ భాగ్యాన్ని మనకి ఇక్కడ హస్తినాలో లభించింది అన్నటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ఆనందంతో చెప్తున్నటువంటి అంశం అని చెప్పవచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ కళా.